సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ అనే 3 కల్ట్ డిజాస్టర్ల అనంతరం రిలీజ్ అవుతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం సలార్. ఈ చిత్రం ఈ నెల 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. కాగా నిర్మాణ వ్యయం భారీగా అవ్వడంతో ప్రొడ్యూసర్స్ టికెట్ రేట్లను తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెంచాలని నిర్ణయించారు. ఇందు నిమిత్తమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు అపీల్స్ పెట్టుకోగా తెలంగాణ ప్రభుత్వం అనుమతించినట్లు తెలిసింది. అఫీషియల్గా ఈ విషయాన్ని 2 రోజుల్లో ప్రకటిస్తారు. మల్టీప్లెక్స్లలో టికెట్ రేట్ 400 రూపాయలకు పైనే ఉండే అవకాశం ఉంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం టికెట్ రేట్ల పెంపుకు అంత సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. దీనితో ప్రభాస్తో సహా సలార్ టీం, ఐపాక్ టీం వారిని అప్రోచ్ అయ్యి టికెట్ రేట్స్ పెంపుపై రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద టికెట్ రేట్లు పెంచే అవకాశం అయితే ఉంది. కానీ అందుకు ప్రతిగా రానున్న ఎలక్షన్స్లో ప్రభాస్ ప్రభుత్వానికి ఏదో ఒక రూపంలో ఉపయోగపడేలా ప్రభుత్వం ప్రభాస్పై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉంది అంటున్నారు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్లో అత్యధిక శాతం మంది పవన్ కళ్యాణ్ పిలుపునందుకుని జనసేనను సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ సంకట స్థితిని ప్రభాస్ మరియు అతని ఫ్యాన్స్ ఏ రకంగా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది.